మీరు పోటీ చేశారా? లేదు. మీ ప్యానెల్ మీరు ఏ ప్యానెల్ సపోర్ట్ చేస్తున్నారు? దానికి కారణాలు ఏంటి? మీ దర్శక శాఖ సభ్యులందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ ఎలాంటి పరిష్కారాలు చూపించాలనుకుంటున్నారు? అంటే ఈసారి కొంచెం కష్టతరమైందండి. అంటే ఒక సింగిల్ ప్యానెల్‌గా ఒక ప్యానెల్ వైపు యూనానిమస్‌గా చేయడం కోసం కొంచెం ప్రాబ్లమ్ అయింది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి 3 ప్యానెల్ నిలబడ్డాయి. 3 ప్యానెల్‌లో కూడా కావాల్సిన మిత్రులు గాని, సోషల్ సర్వీస్ చేసే వ్యక్తులు గాని డిఫరెంట్ ప్యానెల్ నిలబడడం వల్ల ఈసారి కొంచెం ఓటింగ్ నాకనే కాదు అందరికీ చాలా కొంచెం కష్టతరమైన విషయం. ఎందుకంటే మనకు కావాల్సిన కొంతమంది అందులో, కొంతమంది ఇందులో ఉండటం వల్ల కొంత ప్రాబ్లమాటిక్‌గా ఉంది. కానీ అందరూ కాదు, అందరూ కూడా కొంచెం సింగిల్ మూటగా ఒక ప్యానెల్‌ని ఎన్నుకుందాం అనుకుంటున్నారు. ఆ ప్యానెల్ పేరు నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఆ ప్యానెల్ గెలుస్తాను అనుకుంటున్నాము. ఒకవేళ సింగిల్ మూటగా ఒకటే ప్యానెల్ వచ్చినా రాపోయినా కానీ ఇండివిజువల్ కంటే యూత్ రైటర్స్ ఉన్నారు, సీనియర్ రైటర్స్ ఉన్నారు, అందరూ కలిసి డిఫరెంట్ ప్యానెల్లో పోటీ చేశారు కాబట్టి ఎవరు గెలిచినా ఒకటే దాటిపైకి వచ్చి మన అసోసియేషన్కి ఏమైతే కావాలి ఏంటనే దాంట్లో ముందుకెళ్తారని ఆశిస్తాను. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు చిత్రసీమ చెందినటువంటి దర్శకుల సంఘం నిన్న ఎన్నికలు నిర్వహించుకుంది ప్రజాస్వామిక పద్ధతిలో. 2023 అండ్ 25 సంవత్సరానికి కాలం చెల్లుబాటు అయ్యేలా ఎన్నికలు జరిగింది. వాస్తవానికి డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు వివిధ కారణాల వల్ల ఫిబ్రవరిలో జరిగింది. అయితే నిన్న పోటీ చేసినటువంటి ప్యానల్లో గెలుపు ఈ విధంగా ఉంది. దర్శకుడు వీరశంకర్ గారు ప్రెసిడెంట్గా పోటీ చేశారు. తర్వాత సముద్రరావు వెంకటాద్రి గారు, రాంప్రసాద్ గారు, రవికుమార్ చౌదరి, పానుగంటి రాజారెడ్డి గారు మొత్తం 5గురు పోటీ చేస్తే దీంట్లో మొత్తం పోలైన ఓట్లు 1113 ఓట్లలో అయితే అత్యధికంగా ఓట్లు 536 ఓట్లు సాధించి డైరెక్టర్ వీరశంకర్ గారు ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ 2 పోస్టులు ఉంటాయి. దీనికి నీలం సాయి రాజేష్ డైరెక్టర్ గారు ఒక వైస్ ప్రెసిడెంట్గాను, రెండవది ఎంవిఎన్ రెడ్డి వశిష్ఠ అంటే మన బింబుసారా డైరెక్టరు రెండవ వైస్ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత జనరల్ సెక్రటరీ ఒక పోస్టు దానికను శేష సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా ఇద్దరు ఉంటారు, వందనం రమేష్ గారు, తర్వాత కస్తూరి శ్రీనివాస్ గారు ఇద్దరు గెలిచడం జరిగింది. తర్వాత ఆర్గనైజర్ సెక్రటరీగా ఇద్దరు ఉంటారు, దాండి ప్రియదర్శిని పిఎస్ మేడం లేడీ, వంశీకృష్ణ దండపాటి సెకండ్ పర్సన్గా ఉన్నాడు. ఆ తర్వాత ట్రెజరర్గా వి రామారావు గారును, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా దాదాపు 30 మంది పోటీ చేయడం జరిగింది. దీంట్లో 9 మందిని ఈసీ మెంబర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. మొత్తం మీద చాలా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో వీరశంకర్ ప్యానెల్ అత్యధికంగా గెలిచారు. అయితే ఎవరు గెలిచినా కూడా మా మధ్య స్నేహపూర్వకమైనటువంటి అనుబంధం ఉంటుంది. ఎవరు గెలిచినా ఏ ప్యానెల్ నుంచి ఏ పోస్టుకి ఎవరు గెలిచినా మేమందరం కూడా కలిసే పనిచేస్తాం. దర్శకులకు, దర్శక శాఖలో ఉన్నటువంటి సభ్యులకు వాళ్ళ సంక్షేమానికి కృషి చేస్తామంటూ కూడా వీరశంకర్ గారు పేర్కొనడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పటి వరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారికి సరైనటువంటి వెల్ఫేర్ లేదు. అంటే ముఖ్యంగా హెల్త్ కార్డు లేకపోవడం కానీ, సొంత బిల్డింగ్ లేకపోవడం, ఇట్లాంటి విషయాలతో పాటు టెక్నికల్గా ఉన్నటువంటి విషయాలు అయినటువంటి అంటే డైరెక్టర్లకు రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం కానీ, కథా విషయంలో, టైటిల్ విషయంలో కొందరు పేర్లు వేయకపోవడం విషయంలో కాను, ఇట్లాంటి కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ప్రొడ్యూసర్కి డైరెక్టర్ మధ్య వచ్చేటువంటి వివాదాలన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశ వైపు చేయడం. ఒకవైపు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళినటువంటి సినిమాల ఘనత మనందరికీ తెలిసింది. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అయినటువంటి ఈ మన తెలుగు సినిమాకు ఇంత క్రేజ్ తీసుకొచ్చడానికి బ్యాక్ బోన్ ముఖ్యంగా డైరెక్టరే ఉంటాడు. హీరో మనం బయటికి కనిపించిన డైరెక్టరే ఉంటాడు. అలాంటి ఈ డైరెక్టర్ల ప్రతిభను, డైరెక్టర్ల విశిష్టత ఉన్నటువంటి ఈ యూనియన్కు నిధుల కొరత ఉంది. ముఖ్యంగా సొంత బిల్డింగ్ లేకపోవడం అనేది దీనికి చాలా మైనస్గా ఉంది. ఈ సొంత బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక దాత ముందుకొచ్చి స్థలాన్ని కూడా ఇచ్చారని చెప్తున్నారు. మొత్తం మీద దర్శక సంఘ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం మనందరికీ తెలిసిందే. మా ఎన్నికలు ఎంత కోలాహలాన్ని సృష్టించిందో అలా ఏమీ లేకుండా కేవలం దర్శక శాఖ చాలా ప్రజాస్వామికంగా శాంతియుతంగా జరగడం అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు.